డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితంలో అనగారిక స్థితి నుంచి రాజ్యాంగ నిర్మాతగా ఈ రోజు ఒక గుర్తింపు తీసుకొచ్చాడు. అంబేద్కర్ జయంతి స్పెషల్ తన జీవితాన్ని మార్చే సందేశం. ఈ రోజు ఒక మహానుభావుడి జన్మదినం, సమానత్వం కోసం పోరాడిన యోధుడు జయంతి, అణగారిన వారి ఆశలను నిలిచిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. స్కూల్లో నీళ్లు తాగడానికి కూడా అనుమతి లేని ఒక బాలుడు ఒకరోజు భారతదేశ రాజ్యాంగాన్ని రాసినటువంటి మహానుభావుడు అవుతాడని ఎవరు ఊహించలేరు. అతనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ 1891లో జన్మించారు. ఆయన చిన్నప్పటికీ జీవితం చాలా కష్టాలతో నిండింది. అంటరానితనం కారణంగా స్కూల్లో కూడా అతన్ని సమాన హక్కులు లేవు. నీళ్లు తాగడానికి కూడా వేరే వాళ్ళ సహాయం కావాల్సినటువంటి పరిస్థితి. అయినా అతను చదువుపై ఆసక్తి వదలలేదు. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక విషయం నమ్మారు, విద్య మార్పుకు మార్గం. అందుకే అతను ఎంత కష్టమైన చదువు ఆపలేదు. అతను విదేశాలకు వెళ్ళి అత్యున్నత విద్యను పొందారు. కొలంబియా యూనివర్సిటీ మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివి గొప్ప విద్యావంతుడిగా ఎదిగారు. తన జీవితంలో సక్సెస్ తర్వాత బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఆయన భారత రాజ్యాంగం పిత మహానుభావుడిగా గుర్తించారు. సమానత్వం, హక్కులు, ప్రతి మనిషికి న్యాయం కల్పించే రాజ్యాంగాన్ని రూపొందించారు. నీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది అంటూ అంబేద్కర్ గారి జీవితం చెప్తుంది. కాబట్టి విద్య పట్టుదల కంటే ఏ అడ్డంకినైనా దాటవచ్చు. నువ్వు కూడా నీ జీవితాన్ని మార్చగలవు. అంబేద్కర్ గారికి జయంతి సందర్భంగా జై భీమ్. అంబేద్కర్లో ఉన్నటువంటి ఆశయాలని మీరు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.